చూస్తున్నాం. తలపతి విజయ్ సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒక ల్యాండ్ మార్క్ సెట్టింగ్ గా ఆ నిర్ణయాలు ఉంటూ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఆయన తీసుకున్న ఒక బిగ్గెస్ట్ నిర్ణయం ఏంటో తెలుసా? ఆసుపత్రి ఏదైనా వైద్యం కోసం వచ్చినటువంటి ఆ పేషెంట్ ఇన్ కేస్ దురదృష్టవశాత్తు చనిపోతే బిల్లు మొత్తం మాఫీ. ఇది ఒక ప్రపోజల్ క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టారు విజయ్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. అయితే విజయ్ నిర్ణయం పైన ఆలోచనలో ప్రైవేట్ ఆసుపత్రులు కొంత సందిగ్ధంగా ఉన్నాయి. విజయ్ నిర్ణయం మంచిదే అయినా క్రిటికల్ కేసులని పట్టించుకోకుండా పేషెంట్లని ప్రాణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ చెలగాటమాడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల పైన మరింతగా భారం పడే అవకాశం ఉంది. ఈ సున్నితమైనటువంటి అంశాన్ని విజయ్ ఎలా పరిష్కరిస్తారనేది చర్చ. ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లింగ్ పై ఇప్పటికీ విమర్శలు వస్తూ ఉన్నాయి. వేలల్లో ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ వైద్య వ్యవస్థని బలోపేతం చేయాలని పెరుగుతున్న డిమాండ్స్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్రకటన దాని విషయంపై ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా ప్రైవేట్ రంగంలో కూడా, అంటే మెయిన్ గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రభుత్వ రంగ వైద్యాన్ని మెరుగుపరచాలని చెప్పి. విజయ్ తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక పేషెంట్ వైద్యం కోసం అని వెళ్ళి అక్కడ ప్రాణాలు వదిలేస్తే ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, బిల్ అంతా మాఫీ. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటో తెలుసా? ప్రైవేట్ ఆసుపత్రులు ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్న పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు వెనకడుగు వేసే అవకాశం. బికాస్ ఒకవేళ చనిపోతే అనవసరంగా డబ్బులు రావు కాబట్టి అడ్మిట్ చేసుకోవడానికి కూడా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల పైన కొంత ఒత్తిడి పెరుగుతుంది. సో ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి పెరిగినంత మాత్రాన ఇది పథకాన్ని మొత్తం నిలిపివేయడం అని కాదు. ప్రభుత్వ ఆసుపత్రులు అంతటి స్థాయిలో మెరుగుపరిచేటువంటి అప్గ్రేడేషన్ ఆఫ్ మెటీరియల్స్ కానీ హెల్త్ ఎక్విప్మెంట్స్ కానీ ఉండాలనేది ఇంకా ప్రధాన డిమాండ్. ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు. సో నిజంగానే విజయ్ తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. ప్రస్తుతానికి క్యాబినెట్ లో ఇది ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. ఈ ప్రపోజల్ కాస్త ముందడుగు పడి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసి నిజంగానే ఒక చట్టం రూపంలో కార్యరూపం దాలిస్తే డెఫినెట్ గా ఇట్స్ బెనిఫిట్. అట్ ది సేమ్ టైం దీనికి ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉన్నాయి. ప్రో ఏంటంటే నిజంగానే చనిపోయినటువంటి ఆ వ్యక్తికి అనేక రూపాయల డబ్బులు లక్షల్లో కొల్లగొట్టి ఆ తర్వాత చనిపోయాడని చెప్పి ఠాగూర్ సినిమా మాదిరిగా చేస్తున్నారు కాబట్టి, సో అటువంటి మాదిరిగా ఉండకూడదంటే ఈ చట్టం లేకపోతే విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. కానీ విజయ్ దీన్ని ఇంకొక రకంగా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ప్రమాదం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇప్పుడు కొంత వెయిట్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే క్రిటికల్ పొజిషన్లో వచ్చిన వారిని ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం నిరాకరిస్తాయి కాబట్టి, బికాస్ చనిపోతే డబ్బులు రావని. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది తమిళ పాలిటిక్స్ లో, కేబినెట్ ఏం చర్చిస్తోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇటువంటి ఒక నిర్ణయం నిజంగానే చాలా ల్యాండ్ మార్క్ సెట్టింగ్ అనుకోవాలి. ఒక 100% ఇచ్చే హిస్టరీ క్రియేటింగ్ అని అనుకోవాలి. కానీ దీని వెనుక ప్రోస్ అండ్ కాన్స్ రెండూ ఉంటాయి. సో ప్రభుత్వ వైద్యం పైన కొంత ప్రెషర్ పెరిగిద్ది, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా క్రిటికల్ పొజిషన్ వారిని తీసుకోవడానికి నిరాకరిస్తాయి. సో విజయ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ముఖ్యంగా పొలిటికల్ గా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పైన ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? డెఫినెట్ గా ఒక నూతన వరవడికి విజయ్ శ్రీకారం చుట్టాడు అనేది చెప్పాలి. ఆసుపత్రుల్లో ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆహార శైలి మనం చూస్తుంటాం. సాధారణంగా ఒక చిన్న సర్జరీకి వేలల్లో లక్షల్లో పిలిచి వేయడం లేదు. చనిపోయిన కండిషన్ ఉన్నంత వరకు కూడా చివరి వరకు విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం, తర్వాత పూర్తిగా డబ్బులని గుంజేసిన తర్వాత చనిపోయాడని చెప్పడం, ఇట్లా చాలా కేసెస్ వివిధ రకాలుగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకాలు చాలా చేస్తుంటాయి. మామూలుగా ఒక చిన్న వెళ్తే క్రోసిన్ టాబ్లెట్ లేకపోతే ఇంకొకటో టాబ్లెట్ తో సరిపెట్టాల్సిన రోజుల నుంచి ఈ రోజు 20,000 30,000 ఓన్లీ టెస్ట్లకి రాసి చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ ఆహారం మీద అతను ఇక్కడ కొంత చెక్ పెట్టాలి. ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ని అరికట్టడానికి ఎక్కడో దగ్గర చెక్ పెట్టకపోతే కొంత ఇబ్బందులు గురవుతున్నాం. కామన్ పీపుల్, ప్రధానంగా మధ్యతరగతి చిన్న తరగతి పీపుల్ కి ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. అతని గవర్నమెంట్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, ఇటీవల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి మీద కూడా ఆయన నేరుగా వెళ్ళి ఒకే రోజు 23 మందిని ఇలా మీరు రాబోలేదు హాస్పిటల్కి, ఇళ్లలో మీరు వేరే